వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భాగవత గేయసుధకి స్వాగతం. శ్రీరామ జయ రామ జలధి శోషణ రామ దయగల శ్రీరామ ధనుజమర్దన రామ కమనీయ గుణగణాకర రామ శ్రీరామ రమణీయ రూప శ్రీరమణ శ్రీరామ. వ్యాస భగవానునకు వందనం బొనరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞ చే పలుకు భాగవత సుధయందు దశమ స్కంధమునందు ఉత్తర భాగమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. రుక్మిణీ కళ్యాణ ఘట్టంతో దశమ స్కంధంలోని పూర్వభాగం సుసంపన్నమైంది. దాన్ని పరిపూర్ణం చేసుకున్నాము. ఉత్తర భాగం దశమ స్కంధంలోని ఉత్తర భాగంలో కూడా భాగవత మహత్యం ఎంతగానో శ్లాఘించబడింది. దీని ఆరంభంలో ఈ భాగవత గురించి ఇంకా మనకి పోతనామాచ్యులు దశమస్కంధ ఉత్తర భాగంలో ఏ విధంగా చెప్తున్నారు. గరుడ పురాణము ఘనముగా పేర్కొనెను భాగవతము బ్రహ్మసూత్ర పరమార్థమని భారతార్థమును నిర్ణయము సేయునది అని గాయత్రి మంత్రమునకిదియ భాష్యమని సకల వేదార్థ పరిపోషకమైనదని సకల పురాణముల సారరూపమ్మని భగవత్ స్వరూపుడగు శుకయోగి ప్రోక్తమని ద్వాదశ స్కంధ సంయుక్తమైనట్టిదని 18,000 శ్లోకముల గ్రంథమని శతపరిచ్ఛేద సంయుతమైన గ్రంథమని ఈ మహాగ్రంథమే శ్రీ భాగవతమని గరుడ పురాణమీ గ్రంథమును శ్లాఘించే. 12 స్కంధముల భాగవత గ్రంథమున అన్నింట మిన్నయగు దశమ స్కంధమున హృదయంగమంబుగా అభివర్ణితం వయ్యే శ్రీకృష్ణ పరమాత్మ దివ్యమంగళలీల ప్రాయోపవిష్ఠుడు పరీక్షిన్నరేంద్రుండు పరమయోగీంద్రుడగు శుకయోగి గని పలికే పరమ పావనమూర్తి నీ వలననే వింటి రుక్మిణీ కళ్యాణ గాథ పుణ్యకథ కృష్ణ చరితము వినగ కౌతూహలం వయ్యే తనివి తీరదు మనము ఎంత విన్ననుగాని హరిలీలలింకను వినగోరి అడిగి తిని కరుణతో తెలుపుమో మునినాథ అని వేడ భవబంధముల బాపు శ్రీకృష్ణులీలలను శుకయోగి ఆదరముతో తెలిపెరాజుతో విమలమతితో విష్ణుగాథానురక్తుతో ప్రాయోపవిష్ఠుడు పరీక్షిన్నరేంద్రుతో. ప్రాయోపవిష్ఠుడైన ఆ పరీక్షిన్నరేంద్రుడు శుకయోగీంద్రుల వారిని చేతులు జోడించి ప్రార్థిస్తూ, స్వామి, తమ దయ వలన ఈ విధంగా నేను ఇంత విష్ణు గాథల్ని వినగలుగుతున్నాను. ఇది నా పూర్వజన్మ సుకృతము. ఇంకా ఎంత విన్నప్పటికీ తనివి తీరని ఆ కృష్ణ గాథల్ని ఇంకా నాకు వివరించవలసింది అని వేడుకుంటూ ఉండగా శుకయోగీంద్రుల వారు ఇంకా శ్రీకృష్ణ లీలని తెలియజేస్తూ ఉన్నారు. ప్రజుమ్ను జననంబు శంబరోద్యోగంబు సూర్యభక్తుండు సత్రాజిత్తు చరితమ్ము సూర్యుడు సగిన శమంతకమణి ప్రభావంబు
జాంబవంతుడు మణిని గొనిపోయినట్టి కథ. ఈ శ్రీమద్ భాగవతంలో అనేక అనేక గాథలు మణిహారంలో మణుల వలె గుచ్చబడి ఉన్నప్పటికీ కొన్ని కథలు ఇది సంక్షిప్తం కనుక దీనిలో చాలా కథల్ని సంక్షిప్తం చేసుకోవాల్సి వచ్చింది. వాటిల్లో కొన్ని ఇటువంటివి ఈ ప్రద్యుమ్న జననము, శంబరాసుర వధ, సత్రాజిత్తు చరిత్రము అనేవి చాలా క్లుప్తంగా దీంట్లో ప్రస్తావించడం జరిగింది. సూర్యభక్తుడైన సత్రాజిత్తు చరిత్రము, సత్రాజిత్తు కుమార్తె సత్యభామ ఆ శమంతకమణిని సత్యభామని ఇచ్చి శ్రీకృష్ణునికి పరిణయం జరిపించటము, ఇంకా జాంబవంతుడు జాంబవతిని మణిని ఇచ్చి వివాహం జరిగించటము, ఇవన్నీ కూడా చాలా క్లుప్తంగా చెప్పుకోవాల్సి వచ్చింది గేయ రూపంలో. దివ్యమగు ఆమణిని తన కన్యకామణిని కృష్ణునకిచ్చిన జాంబవంతుని గాథ, సాత్రాజితిని సత్యభామను తన మణిని చక్రి కొసగిన సత్రాజిత్తు చరితమ్ము, ఆపైన శ్రీకృష్ణు హస్తినాపుర యాత్ర, శతధన్వు చేత సత్రాజిత్తు మరణము, శ్రీకృష్ణు చే శతధన్వు సంహారము, బలరామదేవుని మిథిలాగమనమును, బలరామునొద్ద దుర్యోధను గదా విద్య, కృష్ణుచే సత్రాజిత్తునకు ఉత్తర క్రియలు, మణిని దాచిన భయము చేత అక్రూరుండు, ద్వారకా నగరమును విడచి వెడలిన గాథ, హరి ఆజ్ఞచే అక్రూరు ఆగమనము, అక్రూరునకు శమంతకమణి ప్రదానము, ఆపైన శ్రీకృష్ణు ఇంద్రప్రస్థపు యాత్ర, ఇంద్రనగరమున పంధువులు పాండవుల కథ, అష్టభార్యల విభుండైన శ్రీకృష్ణుండు, రుక్మిణి జాంబవతి సత్యభామల పిదప, కాళింది మిత్రవిందను నాగ్నజితిని మరి, భద్రలక్షణలను చేపట్టిన వైనమ్ము. రుక్మిణి కళ్యాణ గాథను విన్నాము. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియే రుక్మిణీదేవి. శ్రీ మహాలక్ష్మియే అష్టలక్ష్ములుగా ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా శ్రీకృష్ణుని అష్టభార్యల రూపంలో ఆ లక్ష్మీదేవి అంశలే అష్టలక్షలుగా పరివేష్టించి ఉంటారు. అష్టభార్యలలో మొట్టమొదట రుక్మిణీదేవి వివాహం అయిన తరువాత జాంబవంతుడు తన కుమార్తె అయిన జాంబవతినిచ్చి వివాహం చేశారు. సత్రాజిత్తు తన కుమార్తె అయిన సాత్రాజితిని, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, ఇంకా భద్ర, లక్షణ, ఈ విధంగా అష్టభార్యల్ని స్వామి పరిణయమాడి అష్టభార్య విభుడై అష్టలక్ష్మి అంశలతో శోభిల్లారు అని చెప్పబడుతున్నారు. ఆపైన శ్రీకృష్ణుడతివ సత్యనుగూడి లోక కంటకుని నరకుని వధింపగోరి, గరుడు నధిరోహించి నరకు నగరము చేరి, శంఖంబు పూరించి కోట కూల్చిన విధము. నరకాసురుడు అనేవాడిని వధించటం కోసం శ్రీకృష్ణ భగవానుడు భార్య అయినటువంటి సత్యభామతో కూడి కథనరంగానికి ఏతించారు స్వామి గరుడ వాహనారూఢుడై. పాంచజన్యపు ధ్వనికి పంచశిరుడగు మురుడు నిదుర చాలించి ప్రళయాగ్ని వలె మండుచును, కృష్ణుపై తన గదను విసరి ముందుకు దూక, చక్రాయుధుండు పంచశిరములను ఖండించే. అక్కడ మురాసురుడు అనేవాడు ఉన్నాడు. ఆ పాంచజన్యాన్ని పూరించి స్వామి ఎప్పుడైతే సింహనాదం చేశారో వెంటనే ఆ మురాసురుడు తన నిద్రని చాలించి ప్రళయాగ్నిలాగా మండుతూ యుద్ధానికి సిద్ధమై గదని స్వామివారి మీదకి విసిరివేశాడు. మురాసురుడి పంచశిరాలని కూడా స్వామి చక్రాయుధంతో ఖండించారు. హరి చేతిలో మురాసురుడు మడియుటను విని, నరకుడాగ్రహముతో వచ్చను రణస్థలికి, నరకుని రాకగని యుద్ధ సన్నద్ధయై, నిలిచె సాత్రాజితి తన కాంతు ముందర. ఇంకా ఎప్పుడైతే మురాసురుడు యుద్ధంలో మడిసిపోయినాడు అని తెలుసుకున్నాడో నరకాసురుడు ప్రచండమైన వేగంతో భీకరంగా యుద్ధభూమికి అరుదించాడు.
ఆ నరకుడి రాకను గమనించి సత్యభామాదేవి కృష్ణుణ్ణి ప్రార్థించింది, స్వామి, యుద్ధం చేయడానికి నాకు కుతూహలంగా ఉన్నది అని. స్వామి అనుమతించారు. కొంగును బిగించి కొప్పుముడి బంధించి వల్లభుండందించు విల్లు కరమున దాల్చి నారి సారించి ప్రతాపమున దీపించే వీర శృంగారముల రూపుగా భాసించే. వీరత్వము శృంగారము కలగలిసిన ఆ అత్యద్భుత జగన్మోహనమైన సౌందర్యవతి అయినటువంటి ఆ సత్యభామాదేవి వీణ పూనెడు మగువ విల్లు కరమున దాల్చె లతల నల్లెడు అతివ అల్లె తాటిని దాల్చె ముత్యాల సరుల వలె శరములను సంధించె చిలుక పలుకుల నెలత అస్త్రముల మంత్రించే జావల్లి ధ్వని మేఘ గర్జనముగా దోచె దేవతలు సారంగయూధంబుగా దోచె ఇంద్రచాపము ఓలె విల్లు శోభిల్లగా శ్రీకృష్ణదేవుడే మేఘంబుగా దోచే. స్వామి నీలమేఘశ్యాముడు కదా, ఆయనే మేఘంలాగా ఉన్నారట. ఆ ధ్వని టంకారం, ఆ జవల్లీ ధ్వని, ఆ విల్లు యొక్క ధ్వనియే మేఘగర్జనలాగా శోభిస్తూ ఉన్నది. మెరుపు తీగను బోలి మెరిసెనా జలజాక్షిత శరపరంపర వర్షధారగా భాసిల్ల. వర్షధారతో పోల్చారు ఆ శరపరంపరని. రాక్షస దావాగ్ని నార్పుటకు ఆరమణి రణభూమిలో వర్ష ఋతువునే సృష్టించే. రాక్షసులనబడే దావాగ్నిని నిర్మూలించటానికి వర్ష ఋతువుని సృష్టించిందా అన్నట్టుగా ఆ సత్యభామాదేవి వింటి నుంచి వెలవడుతున్న శర పరంపర వర్షధారలాగా భాసిల్లిందిట. ఆ విల్లు దాల్చి యుద్ధం చేస్తూ ఉన్నటువంటి ఆ సత్యభామాదేవిని అత్యద్భుతంగా వర్ణించారు మనకు పోతన గారు. వీర శృంగార రసాలు ఒక్క ఏకరూపు తాల్చి భాసిల్లుతున్నాయా అన్నట్లుగా శ్రీహరికి శృంగార రస రూపంతోనూ నరకుడికి వీరరస రూపంలోనూ కనిపిస్తూ ఉన్నది ఆ అమ్మవారు. తన భామయగు సత్యభామ శౌర్యమును గని మధురముగా భాషించి విల్లు చేకొనెను హరి. నరకునితో ఘోర రణమును సాగించి చక్రాయుధమ్ముతో వాని తల ఖండించే. ఎంతో మెచ్చుకున్నారు స్వామి ఆ సత్యభామాదేవిని. ఎంతో మధురంగా భాషించి ఆ విల్లు తీసుకుని ఆ యుద్ధాన్ని కొనసాగించి చక్రాయుధంతో వెంటనే నరకాసురుడి శిరస్సుని త్రుంచివేశారు. నరకు చెరలోనున్న మాన్యలగు గుణవతులు 16,000 గల రాజకన్యలను గని వారి భావములెరిగి వారలను వరించి అంపించి ద్వారకకు ఏగెనమరావతికి. ఆ నరకాసురుని వధించిన తర్వాత వాని చెరలో 16,000 మంది అత్యుత్తమ సంజాతులు వంశ సంజాతులైనటువంటి రాచకన్యలు ఉన్నారు. ఎక్కడెక్కడ ఎన్ని దేశాల నుంచి ఉత్తమమైన రాజకన్యల్ని తీసుకువచ్చి చెరబట్టి ఉంచాడు నరకుడు. ఆ చెరలో ఉన్నటువంటి 16,000 మంది రాజకన్యల్ని వారిని విడుదల చేయించి స్వామి వారికి స్వేచ్ఛను కల్పించారు. కానీ ఆ రాజకుమార్తెలంతా కూడా వారిని ఇచ్చవచ్చిన చోటికి స్వామి వెళ్ళవచ్చునని అనుమతించారు. కానీ వారేమన్నారు, రక్షణ లేకపోవడం వల్లనే కదా వీడికి ఈ విధంగా బందీలైనాము, కనుక రక్షణ అంటే మీతోనే స్వామి, మేము మిమ్మల్ని వరించామని వారి మనస్సులో వారి భావాలను తెలియజేస్తే స్వామి ఆ 16,000 మందిని కూడా ద్వారకకు పంపించారు. 16,000 మంది రాజకన్యలకి తాను ఒక్కొక్కడై ఒక్కొక్క కృష్ణుడై ఒక్కొక్క గృహంలో ఒక్కొక్క రూపాన్ని తాల్చి ఆ రాజకుమార్తెలందరినీ వివాహం చేసుకొని ఆ రాజకుమార్తెలతో గృహస్థ జీవితాన్ని గడిపారు స్వామి. ఆ పైన తన ప్రాణ సఖి సత్యభామకై శ్రీకృష్ణు పారిజాతాపహరణంబు పట్టం పురాణి తన కాంత రుక్మిణి తోడ శ్రీకృష్ణుడాడిన విరస సంభాషణము. ఆ తర్వాత దేవలోకానికి సత్యభామతో సహా వెళ్ళి ఆ పారిజాత పుష్పాన్ని తీసుకురావటము, ఆ తర్వాత జరిగిన పారిజాతాపహరణము, కృష్ణ తులాభారము, ఇవన్నీ కూడా
మూలంలో లేని కల్పిత కథలు అని చెప్తారు పెద్దలు. కృష్ణలాలితయైన రుక్మిణికి ప్రేమతో భగవంతుడగు కృష్ణుడొసగిన వరములును ఆ పైన శ్రీకృష్ణు భగవాను లీలగా పుత్ర పౌత్రుల తోడ వర్ధిల్లే యదుకులము. యదుకులము పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగి వర్ధిల్లిందట కృష్ణ భగవానుడి లీలలతో. రుక్మిణీ తనయుడగు ప్రద్యుమ్ను పరిణయము ఆ పైన మనుమడగు అనిరుద్ధు జననము. రుక్మిణీదేవి తనయుడైన ప్రద్యుమ్నుడికి అనిరుద్ధుడనే కుమారుడు, కృష్ణుడికి మనుమడు. శివభక్తుడైన బాణాసురుని సుత ఉషకు అనిరుద్ధుతో కలిగినట్టి ప్రణయంబు. ఇంకా ఉష అనిరుద్ధ ఉపాఖ్యానం ఒకటి ఉంటుంది. అనిరుద్ధుని కలలో చూసి ప్రేమిస్తుంది బాణాసురుడి కుమార్తె అయినటువంటి ఉష. ఆ అనిరుద్ధుడిని తన మాయా ప్రభావంతో బాణాసురుడి పురానికి చేర్చుకుంటారు తన చలికత్తెల సాయంతో ఆ ఉషాదేవి. అది తెలిసి బాణుండు అనిరుద్ధు బంధింప బాణునిపై కృష్ణుడెత్తి వచ్చిన గాథ బాణునకు బాసటగ భక్త సులభుడు శివుడు శ్రీకృష్ణుతో సల్పు శివకేశవుల రణము. ఇంకా ఎన్ని విచిత్రాలు! బాణాసురుడు పరమశివభక్తుడు. వాడికి శివుడిచ్చిన వరం ఏమిటంటే వాడి వాకిట కాపలాగా శివుడు ఉండే విధంగా వరం పొంది ఉన్నాడు. అటువంటి బాణాసురుడితో యుద్ధం వచ్చింది కృష్ణుడికి. ఎందుకంటే కృష్ణుని మనవణ్ణి తీసుకెళ్ళి బంధించాడు బాణాసురుడు. బాణాసురుడి కాపాడటం కోసం శివుడు యుద్ధం చేయవలసి వచ్చింది. మనవడైన అనిరుద్ధుడిని విడిపించటం కోసం కృష్ణుడు. శివకేశవుల యుద్ధము ఇదంతా కూడా శివకేశవులు తాము వేరు కానప్పటికీ కూడా ఇది ఒక లీల మాత్రమే. శివుని కోరిక పైన బాణుని కరుణించి శ్రీకృష్ణుడాతని ఉద్ధరించిన విధము అటుపైన ఉషకు అనిరుద్ధునకు పరిణయము వైభవముగా ద్వారకా నగర పయనము. ఇంకా శివకేశవులిద్దరూ కలిసి ఆ ఉషానిరుద్ధులకి వివాహానికి పరిణయానికి ఇరుపక్షాలు ఒప్పుకొని ద్వారకా నగరానికి బయలుదేరుతారు ఉషని అనిరుద్ధునికి పరిణయం చేసుకొని. ఆ విధంగా ఆ ఉషానిరుద్ధుల పరిణయం కూడా సుసంపన్నమవుతుంది. ఆ పైన బలరాము రేపల్లె పయనము రేపల్లెలో బంధుజనుల సందర్శనము బలగర్వమున మత్తుడై చెలగు పౌండ్రకుని కృష్ణుడు రణమున సంహరించిన గాథ. ఇంకా బలరాముడు బంధుజనాలందరినీ దర్శించడానికి రేపల్లె వెళ్తారు. ఆ తర్వాత పౌండ్రక వాసుదేవుడు అనేవాడు ఒకడు తానే వాసుదేవుడని శ్రీకృష్ణుడి రూపాన్ని గుర్తులని చిహ్నాలని ధరించి పౌండ్రక వాసుదేవుడని చిలకేగిపోతూ ఉంటాడు. వాడి గర్వాన్ని అణచి వాడిని సంహరించిన గాథ ఒకటి చెప్పబడుతుంది. బలరాము చేద్విబుధుడను వానరుని వధయు యదుకుమారుడు సాంబుడను వాని కథయును గర్వించి దుర్భాషలాడు కౌరవులపై బలభద్రునాగ్రహము కౌరవుల ప్రార్థనము. ఇంకా ఎన్నో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. బలరాముడు చేత ద్వివిధుడనే ఒక వానరుడైన దుర్మార్గుడైన వాడిని సంహరించడం జరుగుతుంది. సాంబుడనేవాడు యదుకుమారుడైన వాడి సాంబుడనేవాడి కథ. ఆ తర్వాత సాంబుడనేవాడు కురువంశంలో ఉన్న బాలికను ప్రేమించటము, అదంతా కౌరవులు దుర్భాషలాడటము, వాళ్ళ గర్వాన్ని అణచడానికి బలభద్రుడు ఆగ్రహించటము, ఆ తర్వాత కౌరవులు వాడిని ప్రార్థించి ప్రసన్నం చేసుకోవటము, కౌరవుల ప్రార్థనము నాలించి శాంతించి బలరామదేవుని అభయప్రదానము. ఇంకా ఆ రకంగా కౌరవులు ప్రార్థన చేయగా బలరాముడు శాంతించి కురు రాజకన్యకను హరిసుతునకిప్పించి ఆనందముగ ద్వారకా నగర పయనము. ఈ దశమస్కంధ ఉత్తర భాగంలో అన్ని పరిణయాలే.
ఏదో రకమైన వివాదాలు, ఆ తర్వాత అవి సమసిపోవటాలు, పరిణయాలు, ఉషానిరుద్ధుల పరిణయాలు. స్వామి యొక్క రుక్మిణీ కళ్యాణం దశమ పూర్వభాగంలో పూర్తయితే ఇంకా అక్కడి నుంచి మిగతా ఏడుగురు భార్యలతో పరిణయము, ప్రద్యుమ్న పరిణయము, ఉషానిరుద్ధుల పరిణయము, సాంబుడి పరిణయము, ఈ విధంగా అన్ని వివాహ సంబంధాలు ఇచ్చిపుచ్చుకోవడాలు, పిల్లలు పాపలు పుత్ర పౌత్రాదిగా యదుకులము శ్రీకృష్ణ లీలలతో వర్ధిల్లటము జరుగుతుంది. పరమాత్ముడైన హరి 16,000 గల తరుణులందరకు తానొక్కొక్కడై తోచి ప్రతి వనిత గృహమందు ప్రవర్తించుటగాంచి దేవముని నారదుడు ప్రస్తుతించిన గాథ. ఆ నారద మహర్షి ఆశ్చర్యపోయి, ఆహా భగవన్ శ్రీకృష్ణ పరమాత్మ నీ లీలలకు అసాధ్యమనేది లేదు కదా, ఒక్కొక్క వనిత గృహంలో ఒక్కొక్క కృష్ణుడిగా వర్ధిల్లి ఎంత లీలా చూపించావయ్యా అని స్వామిని ప్రస్తుతించారు ఆ నారద మహర్షి. ఆ పైన దుర్మార్గుడగు జరాసంధుచే బంధితులగు రాజులంపిన విన్నపము విను హరికి ధర్మజునిచే రాజసూయమునరింపంగ నారదుని సూచనము. దుర్మార్గుడైన జరాసంధుడు ఇంకా ఉన్నాడు కదా, వాడు అనేక మంది రాజుల్ని పట్టి బంధించి ఉంచాడు వాడి బలపరాక్రమాలతో. ఆ రాజులంతా కూడా స్వామికి వినతి పంపించారు, మమ్మల్ని కాపాడవలసింది అని. ఎప్పుడైతే ఆ విన్నపాన్ని వింటున్నారో స్వామి శ్రీహరి, అక్కడే ఉన్న నారద మహర్షి దీనికి ఉపాయాన్ని తెలియజేశారు, స్వామికి సూచించారు. ఏంటంటే ధర్మరాజుతో రాజసూయ యాగం వనరిస్తే రాజులందరినీ జయించే మిషతో జరాసంధుణ్ణి నిర్మూలించవచ్చు అని స్వామికి చెప్పారు. నారదుని సూచనను మన్నించి మాధవుడు బంధువులతో గూడి ఇంద్రపుర గమనము ధర్మజుని పూజలను కొని వాసుదేవుండు యాగమారంభింపచేయు సన్నాహంబు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకానగరం నుండి బయలుదేరి ఇంద్రప్రస్థానికి వెళ్ళి ధర్మజుడిని రాజసూయ యాగానికి పురికొల్పారు. రాజసూయ యాగం చేయించడానికి అన్ని సంభారాలు ఏర్పాట్లని చేయిస్తూ ఉన్నారు. నలుదిక్కులను గొలిచి కప్పములుగై కొనగ నలుగురు సోదరుల నంపించే ధర్మజుడు కప్పంబుగట్టని జరాసంధు గెలువంగ మాధవుని తోడ ధర్మజుని ఆలోచనము. రాజులంతా కూడా కప్పం గట్టి ధర్మజునికి లొంగిపోయి వారి సామంతత్వాన్ని ప్రకటించాలి. ఆ క్రమంలో జరాసంధుడు కప్పం కట్టడానికి నిరాకరించాడు. అప్పుడు జయించి వారిని గెలవాలి కనుక నలుగురు తమ్ముల్ని 4 దిక్కులకు పంపించి అన్ని దిక్కుల్ని అందరూ రాజుల్ని గెలిచి ధర్మరాజు రాజస్వాయాన్ని ప్రారంభించబోతున్నాడు. ఈ జరాసంధుని గెలవాలి కనుక శ్రీకృష్ణుడు ఆలోచించి ఏమి చేస్తారు అంటే భీమార్జునుల్ని మాత్రం తీసుకొని కృష్ణ పరమాత్మ జరాసంధుడి దగ్గరికి వెళతారు. కృష్ణు యోచన మీర భీమసేనుడు జరాసంధునితో జేయు భీకర గదారణము కృష్ణు సూచన తోడ భీమసేనుడు జరాసంధుని నిలువుగా చీల్చి చంపిన విధము. ఈ విధంగా జరాసంధుని వధతో మొత్తం కూడా అన్ని రాజ్యాల్ని జయించినట్టు అవుతుంది. ఆ యొక్క జరాసంధుని చెరలో ఉన్న రాజులందరికీ విముక్తి కలుగుతుంది. యజ్ఞ దీక్షను ఊని ధర్మజుడు నియమముగా నిర్వహించిన రాజసూయ యాగంబు యాగాంతమున అగ్రపూజకై శ్రీహరిని ప్రార్థించి పూజించి ప్రస్తుతించిన విధము. ఇంకా ఈ విధంగా అందరు రాజుల్ని అన్ని దిక్కుల్ని జయించారు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సాయంతో, ఆయన ఆలోచనతో ఈ పాండవులు. ఆ తర్వాత ధర్మజుడు రాజసూయ యాగం చేసి యాగ పరిసమాప్తిలో భీష్మ పితామహుడు చెప్పిన విధంగా అగ్రపూజకై శ్రీహరిని ప్రార్థించి ఆయన్ని పూజిస్తారు. ఆ అగ్రపూజకి ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవాన్ని పూజించాలి అని నిర్ణయం జరిగిందో ఆ సభలో అదిగాంచి శిశుపాలుడాక్షేపణము చేసి మాధవుని దుర్భాషలాడి నిందించుటయు కృష్ణుడాగ్రహముతో తన సుదర్శనముతో శిశుపాలు మస్తకము త్రుంచి వైచిన గాథ. ఎప్పుడైతే
శ్రీకృష్ణ పరమాత్మని అగ్రపూజకు అర్హుడిగా ప్రకటించి పూజించబోతున్నారో అదే సభలో ఉన్న శిశుపాలుడు ఆగ్రహంతో లేచి అదంతా తమకు అవమానం అంటూ, ఎటువంటి అర్హత లేని కృష్ణుణ్ణి అగ్రపూజను పూజ చేయరాదంటూ నానా దుర్భాషలు ఆడతాడు. ఆగ్రహించి కృష్ణ భగవానుడు తన సుదర్శన చక్రంతో శిశుపాలుడిని ఖండించారు. ఎప్పుడైతే స్వామి యొక్క సుదర్శన చక్రంతో శిశుపాలుడి శిరము తుంచబడిందో అందులో నుంచి తేజస్సు వచ్చి స్వామి యందు లీనమవుతుంది. అది స్వామి తన అనుచరులని, తన యొక్క ద్వారపాలకుల్ని అనుగ్రహించిన విధము. వైభవముగా యాగ పరిసమాప్తిని చేసి మయ సభా భవనమున కొలువైన ధర్మజుని చేరగా పోయి ఆ మయ సభా మధ్యమున పరిహాసములకు గురి అయిన రారాజు కథ. ఇంకా ఎంతో వైభవోపేతంగా సభల్లో ఆసీనుడై ఉన్నటువంటి ఆ ధర్మజుడు విశ్వకర్మ అయిన శ్రీకృష్ణ భగవాన్ ఆజ్ఞతో విశ్వకర్మ అయిన మయుడి చేత నిర్మించబడిన ఆ మయసభ మధ్యము, అది అనేక వింత వింతలకు ఆశ్చర్యాలకి నిలయమైనటువంటి ఆ మయసభలో రారాజు అవమానించబడతాడు. ఆ పైన శిశుపాలహితులైన రాజులను సాల్వుని దంతవక్తృని ఇతర రాజులను చక్రాయుధుండు హరి తన సుదర్శనముతో ఖండించి ద్వారకాపురికి వెడలిన విధము. ఇంకా ఈ విధంగా ఎంతోమంది దుష్టులైన రాజులు, దంతవక్తుడు, సాళ్వుడు, ఇవి జరాసంధ హితులైన వారంతా, జరాసంధుడిది ఎప్పుడైతే పరిసమాప్తమైందో జరాసంధుడి మిత్రులైన ఈ రాజులందరినీ కూడా సంహరించి జగత్ కళ్యాణకారకంగా ధర్మజుడు ధర్మ ప్రతిష్టాపనగా ఇంద్రప్రస్థంలో కొలువై ఉండగా హాయిగా ధర్మ పరిపాలన సాగుతూ ఉండగా స్వామి వారిని ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియచేసి ద్వారకా నగరానికి విచ్చేశారు. రఘుకులోత్తమ రామయిన కులాంబుధి సోమ జల జలోచన రామ నగజ సన్నుత రామ భక్త పోషణ రామ సురుచిర గుణధామ పాప శోషణ రామ పాహి శ్రీరామ.